శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం లైకోపోడియం మానసిక స్థితిని చాలా లోతుగా అర్థం చేసుకున్నాం కదా. అవును, వారి మనసులోని ఆ తీవ్రమైన అభద్రతాభావం గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. అంటే ఆ గుర్తింపు కోసం ఆరాటం, తమ భయాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇతరులపై అధికారాన్ని ప్రదర్శించడం ఇవన్నీ చూసాం. అయితే ఈరోజు మన ప్రధాన మిషన్ ఏంటంటే ఆ మానసిక అభద్రతాభావం భౌతికంగా ఎలా వ్యక్తమవుతుంది అనేది తెలుసుకోవడం. ఖచ్చితంగా. కేవలం ఒక రోగలక్షణాల జాబితాలాగా కాకుండా క్లినిక్లో ఒక రోగిని చూడగానే ఎలా పసిగట్టాలి అనే ప్రాక్టికల్ కోణంలో ఈరోజు మనం ఈ ఫిజికల్ జనరల్స్ని విశ్లేషిద్దాం. రైట్. అంటే ఒక బలహీనమైన కేసింగ్లో అమర్చిన పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లాగా లైకోపోడియం శరీరం ఉంటుందా? మెదడు చాలా షార్ప్గా ఉండి శరీరం మాత్రం బలహీనంగా? అద్భుతమైన పోలిక చెప్పారు. వాళ్లు క్లినిక్లోకొస్తున్నప్పుడే ఆ విషయం మనం గమనించవచ్చు. అంటే వారి పైభాగం, ముఖ్యంగా ఛాతీ, మెడ సన్నగా, కండరాలు లేకుండా ఎండిపోయినట్లు ఉంటాయి. ఆహా, పైకి సన్నగా ఉండి మరి కింది భాగం? కింది భాగం, ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతం సెమీ డ్రాప్సికల్గా, అంటే బాగా ఉబ్బిపోయి ఉంటుంది. పైకి చూస్తే తెలివితేటలు ఎక్కువగా ఉండి శారీరక బలం పూర్తిగా లోపించినట్లు ఇట్టే తెలిసిపోతుంది. ఓహో, ఆకృతిలోనే ఆ కాంట్రాస్ట్ కనిపిస్తుందన్నమాట. మరి వాళ్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? దానికి తోడు వారి ముఖ కవళికలు చూస్తే వయస్సు కంటే చాలా పెద్దవారిలా కనిపిస్తారు. నుదుటిమీద లోతైన ముడతలుంటాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాగా అన్నమాట. అవును, ముఖం కూడా పాలిపోయి ఒక విధమైన పసుపు రంగు ఛాయలో ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరికొచ్చే వ్యాధి లక్షణాలు ఎక్కువగా కుడివైపు ప్రారంభమై ఓ, రైట్ సైడ్ మొదలవుతాయా? కరెక్ట్, కుడివైపు ప్రారంభమై ఎడమవైపుకు మారుతుంటాయి. గొంతు నొప్పి అయినా కీళ్ల నొప్పైనా ఈ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ అనేది వాళ్లలో చాలా స్పష్టంగా ఉంటుంది. వావ్, ఇది క్లినిక్లో గుర్తుపట్టడానికి చాలా బలమైన ఆధారం కదా. అయితే ఇక్కడ నాకు లాజికల్ డౌట్ వస్తోంది. అడగండి. వాళ్ళ ఛాతీ సన్నగా ఉండి కడుపు ఉబ్బినట్లు ఉండటానికి అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి ఏదో బలమైన సంబంధం ఉండి ఉండాలి కదా. మీరు ఎగ్జాక్ట్ పాయింట్ పట్టుకున్నారు. లైకోపోడియం రోగులలో అత్యంత ప్రధానమైన శారీరక లక్షణమేంటంటే విపరీతమైన గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం. అంటే విపరీతమైన ఆకలి అంటారు, కానీ 2 ముద్దలు తినంగానే కడుపు నిండిపోతుందంటారు కదా. ఈ కాంట్రడిక్షన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అదే దీంట్లో ఉన్న పెక్యూలియారిటీ. అంటే పేషెంట్ భోజనానికి ముందు కెనైన్ హంగర్తో ఉంటాడు, రాక్షస ఆకలి అంటాం కదా అలా. కాని భోజనం ముందు కూర్చుని కేవలం 2 ముద్దలు తినంగానే గొంతు వరకు నిండిపోయినట్లు అనిపిస్తుందా? అవును, ఎర్లీ సెటైటీ అంటాం దీన్ని. తిన్న వెంటనే కడుపు బిగుతుగా మారిపోయి నడుము చుట్టూ ఉన్న బట్టలు వదులు చేసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఓ, అంటే ఆకలి నిజమైనదే, కాని ఆ ఆహారాన్ని అరిగించుకునే బలం ఆ జీర్ణకోశానికి లేదన్నమాట. ఖచ్చితంగా. ఆ గ్యాస్ ఉత్పన్నమై పైకి ఒత్తిడి తీసిరావడం వల్లే ఆ ఫుల్నెస్ వస్తుంది. రాత్రిపూట ఆకలితో మెలకువ రావడం, ఎడమవైపు పైకడుపులో శబ్దాలు రావడం కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. రాజ్యాంగబద్ధమైన చికిత్సలో వాళ్ల డైజెస్టివ్ స్పియర్ ప్రాముఖ్యత ఇంత ఉందన్నమాట. మరి జీర్ణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు? వాళ్ల జీర్ణ వ్యవస్థ సహజంగానే చాలా నిస్తేజంగా ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి వాళ్లకి వేడి అవసరం. అందుకే వేడి ఆహారం, వేడి పానీయాల పట్ల విపరీతమైన కోరిక ఉంటుంది. ఆహా, నేను విన్నాను, వాళ్ళు నాలుక కాలిపోయేంత వేడి టీ కూడా సునాయాసంగా తాగేస్తారట కదా. అవును, చల్లని పానీయాలు వాళ్లకి అస్సలు పడవు. ఫుడ్ ఏమాత్రం చల్లారినా తినరు. దాంతోపాటు తీపి పదార్థాల పట్ల కూడా చెప్పలేనంత ఆరాటం ఉంటుంది. స్వీట్స్ అంటే అంతిష్టమా? బహుశా జీర్ణశక్తి లోపించడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ని కోరుకుంటారేమో. అదే రీజన్. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నంలో లేదా తినే ప్రతి ముద్దలోనూ చక్కెర చల్లుకుని తినే పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. పెద్దవాళ్లు కూడా భోజనమయ్యాక ఖచ్చితంగా స్వీట్ కావాలంటారు. రైట్. మరి పడని ఆహారాలేమైనా ఉన్నాయా వీళ్ళకి? ఉన్నాయి. క్యాబేజీ, బీన్స్ లాంటి గ్యాస్ ఉత్పన్నం చేసే ఆహారాలు వీళ్ళకి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి జీర్ణం కావాలంటే చాలా ఎనర్జీ కావాలి. అది వాళ్ళ దగ్గర లేదు కదా. అర్థమైంది. అయితే వాళ్ళు వేడి ఆహారాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ థర్మల్ స్టేట్ అంటే శరీర ఉష్ణోగ్రత స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. అంటే వీళ్ళు చలిని తట్టుకోలేరా?
ప్రాథమికంగా లైకోపోడియం అనేది చిల్లీ టెండెన్సీ ఉన్న మందు. కానీ ఇక్కడొక సూక్ష్మమైన భేదం ఉంది. సల్ఫర్ రోగుల్లాగా వేడిని ఏమాత్రం భరించలేని వారు కాదు. అలాగని క్యాల్కరియాలాగా చల్లగాలి తగలకుండా ముద్దగా కూర్చునేవారు కూడా కాదు. వీరికి వైటల్ హీట్ తక్కువగా ఉన్నప్పటికీ ఓపెన్ ఎయిర్ కావాలంటారు. అదెలా సాధ్యం? చలి పడదు అంటారు, మళ్ళీ ఓపెన్ ఎయిర్ కావాలంటారు. మూసి ఉన్న వేడి గదుల్లో ఎందుకుండలేరు? ఎందుకంటే వాళ్ల శ్వాస్య వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఎప్పుడూ ఆ గ్యాస్ ఒత్తిడితో ఉంటాయి కదా. గదిలో గాలి తక్కువైతే ఆ ఒత్తిడికి ఊపిరాడని ఫీలింగ్ వస్తుంది. అందుకే స్వచ్ఛమైన గాలి వారికొక విధమైన ఉపశమనాన్నిస్తుంది. ఓహో, ఆక్సిజన్ కోసం ఆరాటమన్నమాట. నేనింకో విచిత్ర లక్షణం గురించి కూడా చదివాను. రోగికి ఒక పాదం వెచ్చగా ఉంటే మరో పాదం చల్లగా, మంచులా ఉంటుందట. ఇది నిజమేనా? 100% నిజం. 1 ఫుట్ వార్మ్, ది అదర్ కోల్డ్. క్లినికల్ ప్రాక్టీస్లో ఇది అత్యంత విలువైన లక్షణం. రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్న తీవ్రమైన అసమతుల్యతకు ఇదొక భౌతిక ప్రతిరూపం అని చెప్పొచ్చు. వావ్! ఒకే శరీరంలో ఇలాంటి కాంట్రాస్ట్. వాతావరణం పట్ల వాళ్ల స్పందనను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ల బయాలజికల్ క్లాక్ అంటే సమయ లక్షణాల గురించి చెప్పండి. లైకోపోడియం అనగానే అందరికీ గుర్తొచ్చే మోడాలిటీ ఒకటుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య కాలంలో వ్యాధి లక్షణాలు ఉద్ధృతం కావడం. అంటే సరిగ్గా సాయంత్రం 4 గంటలు కాగానే మొబైల్ బ్యాటరీ 1%కి పడిపోయినట్లుగా వీరి ఎనర్జీ పడిపోతుంది కదా. అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతోంది. ఆ సమయానికి వాళ్ల నరాల వ్యవస్థ పూర్తిగా అలసిపోతుంది. ఒక ఆఫీస్లో పనిచేసే ఉద్యోగిని తీసుకుంటే ఉదయం మీటింగ్స్లో చాలా చురుకుగా ఉంటాడు. కాని సాయంత్రం 4 కాగానే ఫైలు చూస్తేనే నీరసపడిపోవడం, ఆ కడుపు ఉబ్బరం స్టార్ట్ అవ్వడం గమనిస్తాం. మళ్లీ రాత్రి 8 తర్వాత కొంత ఉత్సాహం వస్తుంది. ఆహా! విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు ఇలా ఎవరైనా సరే ఈ 4 నుంచి 8 విండోలో విపరీతంగా అలిసిపోతారన్నమాట. ఖచ్చితంగా. ఇది క్లినిక్లో మనం అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న. మరి సాయంత్రం అంతలా అలసిపోయిన ఈ వ్యక్తి రాత్రి నిద్రలోకి ఎలా జారుకుంటాడు? వాళ్ళ స్లీప్ అండ్ డ్రీమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆ మెదడులోని ఆందోళన వల్ల కాళ్లు అకస్మాత్తుగా ఎగరవేయడం జరుగుతుంది. అంటే స్లీప్ జర్క్స్ అన్నమాట. మరి ఉదయం నిద్రలేవగానే వీరికి కోపమెందుకొస్తుందంటారు? మెదడు ఆ వాస్తవ ప్రపంచంలోకి రావడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే నిద్రలేవగానే విపరీతమైన చిరాకు. ముఖ్యంగా పిల్లలు ఉదయం లేవగానే ఎవరైనా పలకరిస్తే చాలు తన్నడం, అరవడం చేస్తారు. క్రాస్ ఆన్ వేకింగ్ అంటాం. ఓహో, చలిగా ఉన్నా కూడా నిద్రలో కాళ్లకున్న దుప్పటిని తీసివేస్తారని కూడా విన్నాను. అవును, వాళ్లకి చిల్లీ టెండెన్సీ ఉన్నప్పటికీ పాదాలలో ఉన్న అనీజీనెస్ వల్ల ఆ దుప్పటిని తీసేస్తారు. రైట్. ఈ లక్షణాలన్నింటినీ మనం ఒక డాక్టర్గా క్లినిక్లో కూర్చుని కేవలం అబ్జర్వేషన్ ద్వారా ఎలా పసిగట్టగలం? అంటే వాళ్ళు చెప్పక ముందే మనం చూడగలిగేవేమైనా ఉంటాయా? చాలా ఉంటాయి. వాళ్ళు శ్వాస తీసుకుంటున్న విధానం చూస్తే ముక్కుపుటాలు చాలా వేగంగా ఎగరవేయడం కనిపిస్తుంది. ఫ్లాపింగ్ ఆఫ్ ఎలెనాసీ అంటాం కదా, అలా. శ్వాస తీసుకోవడంలో కష్టం? అవును. అలాగే అతి చిన్న వయసులోనే బట్టతల రావడం లేదా జుట్టు నెరవడం అనేది మనం స్పష్టంగా గమనించొచ్చు. ఇది వాళ్ల ఇన్సెక్యూరిటీని ఇంకా పెంచుతుంది. అంటే ఎంత మేధస్సో అంత శారీరక బలహీనత అన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి కూడా వాళ్ల అపియరెన్స్లో తెలుస్తోందా? ఖచ్చితంగా. ఏదైనా పనికి ముందు విపరీతమైన భయంతో కనిపిస్తారు. కాని మొదలుపెట్టాక మాత్రం వాళ్ల మేధస్సుతో అద్భుతంగా చేస్తారు. అయితే ఈ లక్షణాలన్నీ పుట్టుకతోనే వస్తాయా, లేక వివిధ వయసులలో లైకోపోడియం ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటుందా? వయసుతో పాటు మారుతూ ఉంటుంది. పిల్లల్లో చూస్తే తల పెద్దదిగా ఉండి శరీరం ఎండిపోయినట్లు ఒక ముసల్వాళ్లా కనిపిస్తారు. ఆటలంటే అస్సలిష్టం ఉండదు. ఓహో, ఎప్పుడూ పెద్దవాళ్లలా మాట్లాడటం అలా చేస్తుంటారా? అవును. ఇక యువతలో అయితే మేధోపరంగా చాలా చురుకుగా ఉంటారు, కానీ త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. జీర్ణ సమస్యలు కామన్గా ఉంటాయి. మరి వృద్ధులు? వయసు పెరిగే కొద్దీ వాళ్ల ఆధిపత్యం చెలాయించే స్వభావం ఎలా మారుతుంది? వృద్ధాప్యంలో వీరు చిన్న నియంతల్లా, అంటే లిటిల్ విట్లర్లా మారిపోతారు. వాళ్ళకి సేవ చేసే నర్సులను లేదా ఇంట్లో వాళ్లను ప్రతి చిన్న విషయానికి శాసించడానికి ప్రయత్నిస్తారు. గౌట్, ప్రోస్టేట్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ విడివిడి లక్షణాలన్నిటినీ, అంటే కడుపుబ్బరం, 4-8 అగ్రమేషన్, ఒక కాలు చల్లగా ఉండటం, వీటన్నిటినీ ఒకే ఫ్రేమ్లోకి ఎలా తీసుకురావాలి? హోమియోపతి ఆర్గానాన్ సూత్రాలు ఇక్కడ ఎలా వర్తిస్తాయి? ఆర్గానాన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 5 మరియు 6 ఇక్కడ మనకు గైడ్ చేస్తాయి.
కేవలం ఒక కడుపుబ్రాన్ని చూసి మనం మందు ఇవ్వకూడదు. ఒక అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ లాగా రోగి శారీరక నిర్మాణం, మానసిక స్థితిని చూడాలి. అంటే ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకోవాలి కదా. ఇక్కడే అఫోరిజం 153 కూడా వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. సాధారణ లక్షణాల కంటే అసాధారణమైన, విచిత్రమైన లక్షణాలు ఎందుకు ముఖ్యం అనేది హానిమాన్ గారు అందులో చెప్పారు. అంటే పెక్యూలియర్, రేర్, స్ట్రేంజ్ సిమ్టమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ సాయంత్రం అలసట ఉంటుంది, కానీ ఖచ్చితంగా 4 to 8 మధ్య తీవ్రత పెరగడమనేది ఆ పెక్యులియారిటీ కదా. అవును. ఒక కాలు చల్లగా, ఒక కాలు వేడిగా ఉండటం కూడా అలాంటిదే. లోకల్ సిమ్టమ్స్ కంటే ఇలాంటి ఫిజికల్ జనరల్స్ వాళ్ల రాజ్యాంగాన్ని ఖచ్చితంగా డిఫైన్ చేస్తాయి. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటిదాకా నేర్చుకున్నది ప్రాక్టీస్లో ఎలా వాడాలో చూద్దాం. నేను ర్యాపిడ్ ఫైర్ లాగా కొన్ని డైరెక్ట్ క్లినికల్ సిచ్యువేషన్స్ అడుగుతాను, మీ అనాలిసిస్ చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ సిచ్యువేషన్. ఒక విద్యార్థి పరీక్షకు ముందు భరపని పారిపోవాలనుకుంటాడు. కడుపులో గ్యాసు, టెన్షన్, కానీ హాల్లోకి వెళ్ళి ఆన్సర్ షీట్ చూడగానే అద్భుతంగా రాసేస్తాడు. ఇది లైకోపోడియమేనా? 100% లైకోపోడియమే. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఆ భయమంతా కడుపులో గ్యాస్లాగా మారుతుంది. కానీ వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ మాత్రం చాలా హై ఉంటుంది కాబట్టి అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సూపర్. ఇంకో సిచ్యువేషన్. బయట కార్పొరేట్ ఆఫీస్లో అందరి మీద పెత్తనం చేసే ఒక ఎగ్జిక్యూటివ్, కానీ ఇంటికొచ్చేసరికి, అంటే సాయంత్రం అయ్యేసరికి పూర్తి నీరసంతో, దీర్ఘకాలిక కడుపు ఉబ్బరంతో సోఫాలో పడిపోతాడు. ఇది వాళ్ల డ్యూయల్ నేచర్కి భౌతిక ప్రతిరూపం. బయట ఆధిపత్యం చలాయించి, శక్తిని ఖర్చు చేసి, ఇంటికొచ్చేసరికి ఆ 4 to 8 అగ్రవేషన్ వల్ల పూర్తిగా కొలాప్స్ అవుతాడు. ఇది పక్క లైకోపోడియం పిక్చర్. వావ్! ఇవన్నీ నిజంగా అద్భుతమైన అబ్జర్వేషన్ బేస్డ్ క్లినికల్ పర్ల్స్ అండి. ఒకసారి సారాంశం చేసుకుంటే, భౌతిక నిర్మాణం, సన్నని పైభాగం, ఉబ్బిన కింది భాగం, జీర్ణ వ్యవస్థలో విపరీతమైన గ్యాస్, ఎర్లీ సటైటీ. అవును. అలాగే ఆ 4 to 8 PM మొడాలిటీ. థర్మల్ స్టేట్ చూస్తే ఓపెన్ ఎయిర్ కావాలి, కాని ఒక కాలు వేడిగా, ఒక కాలు చల్లగా. ఆహారంలో వేడివేడి ఫుడ్ మరియు స్వీట్స్, వీటన్నిటినీ ఆర్గనిన్ అనుసంధానంతో చూసాం. అవును. ఈ టోటాలిటీ అంతా కలిస్తేనే లైకోపోడియం. రైట్. ఈ సెషన్ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మన శరీరం మన మనసులోని భయాలకు ఒక అద్దం లాంటిది కదా. ఖచ్చితంగా. లైకోపోడియంలోని అబ్లగ్యక భావమే వారి కడుపు ఉబ్బరంగా, అలసటగా మారుతోంది అన్న సత్యం మనం గమనించాలి. మైండ్ ఎలా ఫీలవుతోందో బాడీ అలా రెస్పాండ్ అవుతుంది. మరి తదుపరి సెషన్ పార్ట్ 3లో ఈ లైకోపోడియంని క్లినికల్ ప్రాక్టీస్లో ఎలా ఉపయోగించాలి, దానికి సరిపోయే ఇతర మందులు, ఫాలోవెల్ రెమెడీస్ గురించి విశ్లేషిద్దాం. అవును. ఆ క్లినికల్ అప్లికేషన్ అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.